Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about potable water and how to purify our water. So let us continue the topic of purifying our water system. So generally ఏంటంటే వాటర్ ని ఏ విధంగా ప్యూరిఫై చేస్తాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం వాటర్ ని ప్యూరిఫై చేసిన తర్వాత ఏ నీడ్స్ కి వాడుతున్నాం ఎలా వాడుతున్నామని. సో ఇప్పుడు ఆ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఎలా చేస్తాము అసలు వాటర్ ప్యూరిఫై మనం ఏ విధంగా డిజైన్ చేసుకొని ఏ విధంగా ప్యూరిఫికేషన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తున్నట్టు వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా చేస్తామంటే సో దెర్ ఈస్ టేకెన్ ఆఫ్ వన్ ఎక్స్పెరిమెంట్. సో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మనం వాటర్ ప్యూరిఫికేషన్ ని చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని సో మనకి క్లియర్ గా కనిపిస్తున్న పిక్చర్ లో కనిపించినట్టు సో జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఏరియాలో కానీ లేదా డిఫరెంట్ ఏరియాస్ లో మనం ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మనకి వాటర్ నీడ్ అయినప్పుడు మనం ఎలా ప్యూరిఫై చేస్తాము. సో వాట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ప్యూరిఫికేషన్. సో ఏ విధంగా వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ని చేస్తాం. సో వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక మనము సో ఇక్కడ ఒక ట్యూబ్ లాంటి బీకర్స్ ఉన్నటువంటి ఫనల్ లాంటి తీసుకుంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఫనల్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఫనల్ అంటాం. సో ఫనల్ కింద ఏం చేస్తామంటే సో 1 2 3 4 బీకర్స్ ని తీసుకుంటాం. బీకర్ 1 2 3 and 4. సో 4 బీకర్స్ ని తీసుకుంటాం. సో కింద ఏంటంటే ప్యూరిఫైడ్ వాటర్ రావడానికి ఒక గ్లాస్ బీకర్ తీసుకుంటాం. గ్లాస్ బీకర్. సో ఈ గ్లాస్ బీకర్ ని తీసుకుంటాం. ఇక్కడ మనము సో పైన ఫనల్ తీసుకున్నాం. సో నెక్స్ట్ we are taking the 4 beakers and the last one is a glass beaker which is taken by the purified water. సో అంటే ప్యూరిఫైడ్ వాటర్ ని తీసుకోవడానికి ఒక బీకర్ ని పెట్టుకున్నాం. సో వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ లో ఫస్ట్ ఏం చేస్తామంటే సో దీస్ 4 beakers filled with different కాంపోనెంట్స్. ఈ 4 బీకర్స్ లో కూడా ఏం చేస్తామంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ తో ఫిల్అప్ చేస్తాం. సో ఎలా అంటే సో ఎవ్రీ బీకర్ దెర్ ఇస్ సమ్ హోల్స్ ఇన్ డౌన్ సైడ్. ప్రతి బీకర్ కి కింది భాగంలో ఇక్కడ ఏంటంటే హోల్స్ ఉంటాయి. సో ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి వాటర్ కిందికి వచ్చిన తర్వాత సో ఈ బీకర్ల ద్వారా నేరుగా కిందికి రావడానికి ఫిల్టరేషన్. సో ఫిల్టర్ అవ్వడానికి ఇక్కడ దేర్ ఈస్ టేకెన్ బై ఫిల్టర్స్. వీటిలో మనం ఏం తీసుకుంటామంటే ఫిల్టర్స్ ని తీసుకుంటాము. సో దేర్ ఈస్ గివెన్ సమ్ ఫిల్టర్స్ అంటే బీకర్ కి మధ్య ఫిల్టర్స్ ని సెట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఫిల్టర్స్ ని సెట్ చేస్తామో ఈ ఫిల్టర్స్ ద్వారా ఏమవుతుంది వాటర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో ఎలా జరుగుతుందంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బీకర్ 1 లో సో వీఆర్ టేకెన్ ద స్టోన్స్. సో వేటిని తీసుకుంటామంటే స్టోన్స్ ని తీసుకుంటాం. అంటే సో మీడియం సైజులో ఉన్నటువంటి రాళ్ళను దీంట్లో ఫిల్అప్ చేస్తాం. సో ఇక్కడ రాళ్ళతో ఫిల్అప్ చేసిన తర్వాత దీని కింద మళ్ళీ ఏం చేస్తామంటే వీఆర్ ఆల్సో అండ్ టేకింగ్ ద సో సమ్ ఆఫ్ ది సాయిల్. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తామంటే సాయిల్ ని ఫిల్అప్ చేస్తాం. సో ఇక్కడేమో స్టోన్స్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ బీకర్ లో సో వీఆర్ ఫిల్డ్ ద సాయిల్. సో సాయిల్ తో ఫిల్అప్ చేస్తాం. సో సాయిల్ తో ఫిల్అప్ చేసిన తర్వాత ఈ సాయిల్ లో కూడా ఏంటంటే దేర్ ఆర్ స్మాల్ సైజ్ స్టోన్స్. ఇక్కడ ఏంటంటే స్మాల్ సైజ్డ్ స్టోన్స్ తో ఫిల్అప్ చేస్తాం. సో స్మాల్ సైజ్డ్ స్టోన్స్ తో ఫిల్అప్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ వీఆర్ ఫిల్డ్ ది సాఫ్ట్ సాయిల్. సో మళ్ళీ ఏం చేస్తామంటే సాఫ్ట్ సాయిల్ ఆర్ బ్రౌన్ కలర్ సాయిల్. సో ఇక్కడేమో లార్జ్ స్టోన్స్ తీసుకుంటాం. లార్జ్ స్టోన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీడియం సైజ్ స్మాల్ సైజ్ స్టోన్స్ ఉన్నటువంటి సాయిల్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి సో సాఫ్ట్ సాయిల్ ని తీసుకుంటాం. సో దీని కింద నెక్స్ట్ లాస్ట్ లో ఏంటంటే సో శాండ్, ఎస్పెషల్లీ శాండ్ ఆర్ సమ్ లైక్ కెమికల్స్ లైక్ సాల్ట్, NaCl అలాంటి సో ఒకవేళ కాంపౌండ్ ఉంటే తీసుకుంటాం లేకపోతే శాండ్ ని తీసుకుంటాం. సో ఈ విధంగా ఒక్కొక్క బీకర్ లో మనం ఒక్కొక్క దాంతో ఫిల్అప్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ తీసుకున్నటువంటిది కూడా ఏంటంటే లైక్ మనకు సో ఇక్కడ మనం ఎక్కువగా ఏది తీసుకోవచ్చు అంటే డ్రై అయినటువంటి సో సాయిల్ ని ఎక్కువగా తీసుకోవచ్చు లేకపోతే యాడింగ్ ఆఫ్ మినరల్స్ కానీ న్యూట్రిషన్స్ ఏమైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు ఆ బీకర్ లో. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సీవేజ్ వాటర్ ని తీసుకుంటాం. అంటే విచ్ ఇస్ పొల్యూటెడ్ వాటర్ లేకపోతే లేక్స్ లో కానీ లేకపోతే రివర్ లో ఉన్నటువంటి వాటర్ కానీ ఈ వాటర్ ని ఏం చేస్తామంటే ఇందులోకి తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఇందులోకి వాటర్ ని ఫిల్అప్ చేస్తామో వాటర్ ఫిల్అప్ చేసినప్పుడు ఏమవుతుంది వాటర్ నేరుగా ఫస్ట్ బీకర్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఫస్ట్ బీకర్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది సో ఈ ఫస్ట్ బీకర్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బీకర్ లో ఉన్నటువంటి ఏదైతే సాయిల్ ఉందో
సో ఆ సాయిల్ నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ దీంట్లోకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయిల్ లో నెక్స్ట్ ఇక్కడ మాక్సిమం ఆఫ్ ద వేస్ట్, సో ఏదైతే లార్జ్ పార్టికల్స్ ఆఫ్ వేస్ట్ ఉంటుందో అవన్నీ ఇక్కడ ఫస్ట్ బీకర్ లో ఫిల్అప్ అయిపోతాయి, ఐ మీన్ ఫిల్టర్ అయిపోతాయి. ఫిల్టర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ సెకండ్ బీకర్ లోకి ఎంటర్ అవుతుంది. సో అక్కడ మీడియం సైజ్ ఏవైతే పార్టికల్స్, వేస్ట్ పార్టికల్స్ ఉంటాయి ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ కి వచ్చేసరికి ఏమవుతుంది, సో మైనర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ అవుతాయి, సో థర్డ్ బీకర్ లో ఫిల్అప్ అయిపోతాయి, ఐ మీన్ ఫిల్టరేట్ అయిపోతాయి. సో థర్డ్ బీకర్ లో ఫిల్టరేట్ అయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ బీకర్, ఫోర్త్ బీకర్ కి వచ్చిన తర్వాత సో మైనర్ పార్టికల్స్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్, అంటే మైనర్ సైజ్ లో చాలా చిన్న సైజ్ లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా ఫోర్త్ బీకర్ లో ఫిల్అప్ అయిపోతాయి, ఐ మీన్ ఫిల్టరేట్ అయిపోతాయి. సో ఫైనల్ గా మనకి ఏంటంటే ప్యూరిఫైడ్ వాటర్ అనేది ఫిల్ అవుతుంది, ఐ మీన్ ప్యూరిఫైడ్ వాటర్ కెన్ బి ఫిల్టరేటెడ్. సో దట్ ఈస్ H2O, అంటే ప్యూరిఫైడ్ అయినటువంటి వాటర్ మాక్సిమం మనకి ఏంటంటే ఫిల్టరేట్ అయిన తర్వాత సో ఇందులో లాస్ట్ దీంట్లోకి మనకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్. సో వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ లో మాక్సిమం 1, 2, 3, 4 మనం 4 బీకర్స్ తో ఒక్కొక్క బీకర్ లో ఎలాంటివి మనం తీసుకుంటాం. సో ఫస్ట్ బీకర్ లో స్టోన్స్, సెకండ్ బీకర్ లో వచ్చేసరికి సాయిల్, సో థర్డ్ బీకర్ లోకి వచ్చేసరికి సాఫ్ట్ సాయిల్, అండ్ ఫోర్త్ బీకర్ లోకి వచ్చేసరికి సో శాండ్ ని తీసుకుంటున్నాం. సో ఈ విధంగా ఏంటంటే మనం వాటర్ ప్యూరిఫికేషన్ లో ఒక్కొక్క స్టెప్ లో మనకి సో ఈజీగా వాటర్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ వాటర్ ప్యూరిఫికేషన్ లో ఏంటంటే మనకి ఇక్కడ డయాగ్రామ్ లో చూపినట్లు సో డ్రాప్ బై డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ ప్యూరిఫై అయ్యి లాస్ట్ కి మనకి ఏంటంటే డస్ట్లెస్, సో డస్ట్లెస్ వాటర్ అనేది మనకి సో ప్యూరిఫై అవుతుంది. సో లాస్ట్ కి అండ్ ఫైనల్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ వాటర్ లో కంప్లీట్ గా సో డౌన్ సైడ్ కి వచ్చేసరికి ఏంటంటే డస్ట్లెస్ వాటర్ అనేది ప్యూరిఫై అవుతుంది. సో ఇక్కడ మనకి స్టోన్స్ నుంచి సాయిల్ నుంచి వచ్చేసరికి ఏంటంటే మనం తీసుకున్నటువంటి వాటర్ మొత్తం కూడా ఏంటంటే పొల్యూటెడ్ వాటర్ ని తీసుకుంటున్నాం. సో ఈ పొల్యూటెడ్ వాటర్ లో ఏంటంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఏంటంటే వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ లో ఏమవుతుందంటే ప్యూరిఫై అవుతూ సో ఫైనల్ కి వచ్చేసరికి మనకి ప్యూర్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ప్యూరిఫికేషన్, సో వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ కి సంబంధించింది. సో ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, సో ఒక్కొక్క బీకర్ లో ఏ విధంగా జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే సో వీఆర్ యూజింగ్ నార్మల్ టెక్నిక్స్. సో నార్మల్ గా దీన్ని మనం ఏంటంటే సో ఫారెస్ట్ లో కానీ ఏ ఏరియాలో ఉన్నప్పుడు సో డ్రింకింగ్ వాటర్ అవసరమైనప్పుడు, నీడ్ అయినప్పుడు సో ఈ మెథడ్స్ ని మనం యూజ్ చేసుకొని సో వాటర్ ప్యూరిఫికేషన్ చేసుకుంటాం. ఇలా వాటర్ ప్యూరిఫికేషన్ చేసుకొని సో దిస్ ప్యూరిఫైడ్ వాటర్ వీ కెన్ యూజ్ అ డ్రింక్ పర్పస్. సో ఈ వాటర్ ని మనం తాగడానికి యూటిలైజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద మెకానిజం ఆర్ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్. సో దీనికి సంబంధించిన మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.